తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులకు నేడు చివరి రోజు కావడంతో ప్రజాపాలన సెంటర్ల వద్ద ప్రజలు బారులు తీరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని సెంటర్లలో ప్రజలు 6 గ్యారంటీ స్కీముల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రజాపాలన సెంటర్ల వద్దకు వచ్చే ప్రజల కోసం మున్సిపల్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. కొత్త ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇది డిసెంబర్ 28న మొదలై ఈ రోజుతో ముగుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా చాలా పెద్ద ఎత్తున విశేష స్పందన అయితే దీనికి లభించిందని చెప్పుకోవచ్చు. కార్యక్రమం అంటే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుండి దాదాపు ఒక 3-4 రోజుల వరకు ఎక్కడ చూసినా చాలా రద్దీ అయితే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం మనం రాయదుర్గంలోని 105 వార్డ్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది హెల్ప్ డెస్క్ దగ్గర కొంతమంది ఉన్నారు. వాళ్ళని అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి, మీరు అంటే ఉదయం నుంచి స్టార్ట్ అయింది కదా, ఈ రోజు దాదాపుగా ఎంతమంది ఇక్కడికి వచ్చారు? ఎక్కువగా ఏది దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్నారు? ఎక్కువ రేషన్ కార్డు ఓన్లీ రేషన్ కార్డు ఒకటే అప్లై చేసుకుంటారు అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి అభయహస్తం ఇచ్చినవి దరఖాస్తులోని ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్లో రేషన్ కార్డు ఇస్తున్నారు కదని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్వి రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి వస్తున్నారు 2 days నుంచి. అంటే ఇక్కడికి మెయిన్గా ఫామ్స్ ఫిలప్ చేయడానికి ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు వస్తున్నారు? అంటే ఫామ్ ఫిలపింగ్ మీరు చేస్తున్నారా, వాళ్ళు చేసుకొని వస్తున్నారా? ఎక్కువ వరకు రిజెక్షన్స్ ఏమైనా ఉంటున్నాయా? చాలా మిస్టేక్లు ఉంటున్నాయి. ఓన్లీ డిస్టిక్ ఇక్కడి వరకే అని చెప్పేసి అన్నారు. షెల్లింగంపల్లి జోను 105 డివిజన్ వరకు అన్నారు. కానీ అందరూ డిస్టిక్ వాళ్ళు కూడా వస్తుండ్రు, మహబూబ్ నగర్ నుంచి, వరంగల్, హన్మకొండ, కర్నూలు. కానీ అదర్ సైడ్ వాళ్ళకి లేదని చెప్పిండ్రు డిస్టిక్ వాళ్ళకి. మెయిన్గా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంతమంది పని చేసుకోవడానికి వస్తారు కాబట్టి ఆధార్ కార్డు ఒకటే అక్కడ అడ్రస్ ఉంటుంది. వాళ్ళు ఉండేది మాత్రం ఇక్కడ రెంట్ హౌస్లలో ఉంటారు. ఇక్కడికి చెందిన వారే కాబట్టి మరి వాళ్ళు ఇక్కడే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా. అంటే వాళ్ళని ఏమి యాక్సెప్ట్ చేయట్లేరా మీరు? యాక్సెప్ట్ చేస్తున్నాము, కానీ ఆన్లైన్ లెక్కించేటప్పుడు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది మాకు తెలీదు. కొందరు యాక్సెప్ట్ డౌట్ ఉండిపోయింది. చెప్పండి, అంటే మీరు ఏంటి ఇక్కడ హెల్ప్ డెస్క్ అయినా ఇంకా మీరు ఏమైనా మీకు అదనల్గా ఏమైనా వర్క్స్ వచ్చారు ఇక్కడ? నేను ఇంట్లో జేహెచ్ఎంసీ వర్కర్ శానిటైజర్. దీని కూడా నాకు ఉంది. పొద్దున మేము 60 ఇప్పుడు ఏదానికైనా కానీ ఇప్పుడు మామూలుగా ఇవి ఫామ్స్ ఫిల్అప్ చేయడానికైనా కూడా ఏమన్నా మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఫిల్అప్ చేసుకోవాలో ఏంది ఇంకా అనేది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఉంటుంది. నార్మల్ జస్ట్ న్యూ మ్యారీడ్ అయ్యారు ఉంటారు. దాంట్లో నేమ్స్ ఫిల్అప్ చేసుకోవాలంటే వాళ్ళ ఆధార్ కార్డు పెట్టుకోవాలి. దాంతోపాటు మళ్ళీ ఏమంటారు మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టుకుంటే మీకు రేషన్ కార్డు ఫుల్ఫిల్ అవుతుంది. అలాంటివి మళ్ళీ మనకి ఇంకా దాంట్లో ఏముందంటే ఇప్పుడు దీంట్లో చాలా మటుకైతే మనకి ఏమొస్తుందంటే మైనస్ ఏమవుతుందంటే దీనికి ఇన్ని టిక్ చేస్తే మనకి ఇవన్నీ వస్తాయా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇంట్లో అత్త కోడలు ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే వస్తుంది గృహలక్ష్మి మనకి పెన్షన్. దానికి ఒకటి చాలా అడుగుతున్నారు మన దగ్గర వచ్చి. ఇంట్లో ఒకరికే వస్తుంది 25 వస్తుంది. దాంట్లో మళ్ళీ ఇంకా మళ్ళీ గ్యాస్ మళ్ళీ హస్బెండ్ పేరు ఉంటుంది దానికని అడుగుతున్నారు. అందులో గ్యాస్కి వాళ్ళ హస్బెండ్ పేరు ఉన్నా కానీ మనము సబ్సిడీ అనేది ఇవ్వచ్చు. అదే అవుతుంది. ఇంక మేము జస్ట్ ఏంటంటే పొద్దున మేము ఈరోజు 5 o'clock వరకు ఇక్కడ ఉండాలి కాబట్టి కొంచెం మేము సజెషన్స్ అవన్నీ ఇస్తాము. మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తాము ఫామ్స్ కూడా. హెల్పింగ్ నేచర్ సార్ అట్లా. మొత్తానికి అంటే ఇక్కడ ఒక కొత్త డౌట్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా రెంటెడ్కి వచ్చిన వాళ్ళే ఉంటారు. అంటే చాలా వాళ్ళ యొక్క ఉద్యోగ రీత్యా ఇక్కడికి అంటే పనుల కోసం వచ్చిన వారే చాలా ఉంటారు. అయితే వాళ్ళ ఆధార్ కార్డు మాత్రం వాళ్ళ యొక్క ప్రాపర్ నేటివ్ ప్లేస్ల వద్దే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కేవలం ఇక్కడ ఈ డివిజన్కి సంబంధించి ఈ వార్డుకి సంబంధించిన అడ్రస్ ఉన్న వాళ్ళని ఇక్కడ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి మాకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ చాలామంది ఇక్కడికి మాత్రం వేరే అడ్రస్లతో ఉన్న వాళ్ళు అంటే డిస్ట్రిక్ట్స్ అడ్రస్తో ఉన్న వాళ్ళే ఎక్కువగా వస్తున్నారు. అయినా కూడా మేము ఫామ్స్ అయితే రిసీవ్ చేసుకుంటున్నాము. కానీ ఇది ఆన్లైన్ అయినప్పుడు మాత్రం ఇది ఎంట్రీ ఉంటుందా లేదా అనేది మాకు ఒక డౌట్ ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న హెల్ప్ డెస్క్ వాళ్ళు అయితే చెప్తున్నారు. మనం కొంతమంది ఇక్కడ దరఖాస్తు స్వీకరణ చేసే వాళ్ళ దగ్గర అయితే ఉన్నాము. చెప్పండి సార్, ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంతమంది ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు? ఎక్కువ ఏది చేసుకుంటున్నారు? ఎక్కువ అయితే రేషన్ కార్డు చేసుకుంటారు. అభయాసమి కూడా వస్తున్నాయి, కొద్దిగా తక్కువ. కార్డు చూసుకున్నట్లయితే అందులో అడ్రస్ ప్రూఫ్ అయితే మెన్షన్ చేయాల్సింది ఆధార్ కార్డులో మెన్షన్ చేస్తున్నారా, లేదంటే ఇక్కడ రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి అది మెన్షన్ చేస్తున్నారు? ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇక్కడ బయట చెప్పిన దాని ప్రకారం అయితే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మెన్షన్ చేద్దాము అంటే ఎక్కువగా డిస్ట్రిక్ట్స్లలో ఉంటున్నారు. ఇక్కడ మాత్రం ఓన్లీ ఈ డివిజన్కి సంబంధించిన వాళ్ళదే రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఎట్లా చూస్తారు మరి? ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ తీసుకోవడం జరుగుతుంది. అవును. ఎక్కువగా మెయిన్గా ఈ డివిజన్ వాళ్ళ వరకే వస్తున్నారా, బయట వాళ్ళు కూడా వస్తున్నారు?
వస్తుంది, బయట వాళ్ళు కూడా వస్తుంది. ఇది మొత్తానికి అంటే ఇక్కడ కేవలం ఆధార్ కార్డ్ మెన్షన్ చేస్తే చాలు, కంపల్సరీ మేము ఏ అడ్రస్ ఉన్నా కూడా వాళ్ళను రిసీవ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ మీరు దేనికోసం వచ్చారండి, ఏం అప్లై చేసుకున్నారు? రేషన్ కార్డ్ కోసం అండి. ఓన్లీ రేషన్ రేషన్ ఈ అభయస్కు సంబంధించి 6 గ్యారెంటీలలో మహాలక్ష్మి, గృహజ్యోతి ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా చేస్తామండి. అంటే సిలిండర్ అవి ఫస్ట్ చేస్తాము, ఇవి తర్వాత చేస్తామండి. రేషన్ కార్డ్ తర్వాత అప్డేట్ అయింది. అవును, అవునండి. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, అంటే ఇది కంపల్సరీ అమలు అవుతుంది అనేసి ఒక నమ్మకం ఏమైనా ఉందా, ఎట్లా చూస్తున్నారు మీరు దాన్ని? అంటే ఇంకా చెప్పలేం కదండి, మాకు కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మాకు ఉంటుంది, వాళ్ళ మీద కూడా నమ్మకము. కానీ మేమైతే ఇస్తారనే నమ్మకం మీదనే ఉన్నాం ఇప్పటికైతే. ఓకే, చాలామంది అదే వెయిట్ చేస్తున్నారు, ఇది నమ్మకమా కాదా అన్నట్టుగా ఉంది. ఇస్తే సంతోషం అందరికి, ఇంకా అంతే. ఇది మొత్తానికి అంటే మీరు నార్మల్గా ఇప్పుడు మహిళా ప్రయాణికులు ఎక్కువ వరకు బస్సెస్ ఉచిత ప్రయాణం చేస్తున్నారు కదా, అది అయితే ఆల్రెడీ అమలు అయింది. అంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో అది ఒక మహిళా గ్యారెంటీ అనేది ఒకటి ఇచ్చారు. అంటే దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? అంటే అది అమలైంది కాబట్టి దీని మీద ఎక్కువ నమ్మకం ఉంది అందరికి. ఇంకా ఇది కూడా ఇస్తారు అనే గ్యారెంటీ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వ్యాక్సినేషన్ మిస్ అయిన వాళ్ళు కూడా ఇది కూడా ఒకటి, ఈ అవకాశం కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి దానికోసం కూడా వస్తున్నారు. ఇది మొత్తానికి ప్రజాపాలన కార్యక్రమం అయితే 100%గా సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడింది. అంటే ఇచ్చినటువంటి పథకాలలో 4కి 4 అప్లై చేస్తే ఏదైనా ఒకటైనా వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నారు. ముఖ్యంగా అందులో మహాలక్ష్మి పథకం సంబంధించి కావచ్చు, గ్యాస్, ఇవి 2 మాత్రం ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నారని కూడా క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. కెమెరా పర్సన్ గౌరీశంకర్తో భవిత, న్యూస్ 360, హైదరాబాద్.